పేరు? నా పేరు శ్రీనివాసరావు. ఏ ఊరు నుండి వచ్చారండి? హరియతండ శ్రీనివాస అగ్రిమాల్ దగ్గర అక్కడ మాది. హరియతండ శ్రీనివాస అగ్రిమాల్ షాప్ నుండి వచ్చారు. శ్రీను గారు, మీ యొక్క అభిప్రాయం ఈ వారణాసి యొక్క ఎస్వి తేజ్ వారి వారణాసి హైబ్రిడ్ వెరైటీపై మీ అభిప్రాయం చెప్పండి. నేను చూసిన దగ్గర నుండి, అంటే నేను డీలర్షిప్ చేస్తున్న దగ్గర నుండి ఇప్పుడు దాకా ఈ వెరైటీ ఇలా కాయడం అనేది ఎక్కడ చూడలేదండి. ఇది అప్ టు 5 feet ఉంటుంది. అప్ టు 5 feet ఉంటుంది. హైట్ 5.7 అయితే ఇది 5 feet ఉంది ఆల్మోస్ట్. కింద నుండి పై దాకా మొత్తం ఇంతే ఉందండి. ఆకులకి డబుల్ ఉంటుంది. ఆకులకు డబుల్ ఉంటుంది. ఆకులకి డబుల్ కాయలు ఉంటుంది. ఈ వెరైటీ మన ఏరియాలో సూటబుల్ అవుతుందా? 100%. ఈ సంవత్సరం మీరు చూసినటువంటి అదర్ ఫీల్డ్ లో ఆ నల్లి వచ్చి ఎలా అయితే ఎఫెక్ట్ అయిందో దీనిపైన ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? నల్లి గురించి ఎఫెక్ట్ ఏమైనా ఉందా? దీనికి నల్లి కానీ ఇంకా వేరే విధంగా ఏదనేది ఎఫెక్ట్ లేదు. ఇది నల్లిని తట్టుకునే రకంగా కనిపిస్తుంది. సో ఇది బెస్ట్ అని రైతులకి. ఇంకొకటి అండి, మేము పిలిచామని కాదు, ఇదేదో వీడియో డైరెక్ట్ మీ కళ్ళ ముందే చూస్తున్నారు కాబట్టి, లైవ్ లో చూస్తున్నారు కాబట్టి, మీరు చూసే దాన్ని బట్టి మీ రైతులు అభిప్రాయం తెలుసుకుందామని. ఎలా ఉంటుంది ఏందనేది మీరే చెప్పండి. ఈ యొక్క సిచ్యువేషన్ లో మీరు చూసినటువంటి ఏరియాలో మొత్తం నల్లి వచ్చి కొలాప్స్ అయిపోయిన స్టేజ్ లో ఇక్కడ ఎలా ఉంది? చాలా బాగుంది. వేరే చీడపీడలు కానీ ఈ చెట్టుకి ఏ చెట్టు చూసినా ఈ విధంగా కాసిందంటే ఘోరంగా. బెస్ట్ అండి. ప్రతి రైతు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు, సాగు చేసుకోవచ్చు అని మీ అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.